నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు ప్రస్థానం. 38 ఏళ్లకు పైగా సినిమా ప్రస్థానం, 150 సినిమాల పైనే హీరో, ఇప్పుడిప్పుడే విలన్, మనసు మాత్రం వెన్న. ఆయన పేరు సుమన్. తెలుగు సినిమా పరిశ్రమలో, తెలుగు సినిమా చరిత్రలో తనకంటూ ఒక ప్రత్యేక అధ్యాయాన్ని రాసుకున్నటువంటి సుమన్ గారు హెచ్ఎంటీవీ స్టూడియోలో ఉన్నారు. ఆయన సినీ ప్రస్థానం పైన ఆయన జన్మదినం సందర్భంగా మనం ఆయన సినీ ప్రస్థానం విశేషాలని తెలుసుకుందాం. సుమన్ గారు, ముందుగా జన్మదిన శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. తెలుగు సినిమాల్లో తనకంటూ ఒక ముద్ర వేసుకున్నటువంటి ప్రత్యేక నటుల్లో మీద ఒక ప్రత్యేకమైన స్థానం. అసలు ఒక రకంగా యాక్షన్ ఫిలిమ్స్ అంటే సుమన్ గారితో మొదలైంది అని చెప్పుకునేటువంటి పరిస్థితి. ఈ మొత్తం 38 ఏళ్ల కెరియర్లో ఏంటి సుమన్ గారు ఫీల్ అయింది ఏంటి, సాధించింది ఏంటి, ఈరోజు రాబోయేటువంటి తరానికి చెప్పాలనుకుంటుంది ఏంటి? సినిమా ఆర్టిస్ట్ అని నేను అనుకోలేదండి. సో అనుకోకుండా నేను ఒక హీరో అయ్యాను. నాకు ఎటువంటి ఇన్ఫ్లుయెన్స్ కానీ బ్యాకింగ్ కానీ ఏమీ లేకుండా, ఎందుకంటే మా పేరెంట్స్ వాళ్ళు నాన్ ఫిల్మ్ పీపుల్. మా మదర్ వచ్చి ఒక కాలేజ్ ప్రిన్సిపల్, ఫాదర్ వచ్చి ఇండియన్ కార్పొరేషన్లో మేనేజర్. నాకు ఎటువంటి డ్రామా కానీ అలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. సో నేను ఇంటర్ నుంచి నేను డిగ్రీకి వస్తున్న టైంలో నాకేంటంటే అప్పుడు కరాటే నేను బ్లాక్ బెల్ట్ నేను. సో వారంలో 3 రోజులు నేను క్లాస్ తీసేవాడిని, మిగిలిన 3 రోజులు నేను వెళ్ళి ప్రాక్టీస్ చేసేవాడిని అనమాట. సో కరాటేలో ఐ వాజ్ వెరీ గుడ్. సో అంత మంచి పేరు నాకు కరాటేలో అనమాట. సో ఆ టైంలో నాకేంటంటే మా తెలిసిన ఒక ఆయన కిట్టు అని చెప్పి ఆయన వచ్చి మాకు పరిచయం అయ్యి ఇట్లా సినిమా ఇండస్ట్రీకి ఎందుకు రాకూడదు అని చెప్పి, అంటే నా పర్సనాలిటీ చూసి పిలిచారు. సో నేను అన్నాను, పర్సనాలిటీ ఒకటే సరిపోదు కదా, దానికి యాక్టింగ్ తెలియాలి, అన్నీ ఉన్నాయి కదా అంటే, అవన్నీ ఎందుకు, మేము ఉన్నాం కదా, మేము చూసుకుంటాం రండి అని చెప్పి. నాకు ఇష్టం లేదు, బలవంతంగా తీసుకెళ్ళి ఓ ప్రొడ్యూసర్ దగ్గర పరిచయం చేసి, ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్ ఆయన వచ్చి ఒక హీరో కోసం వెతుకుతున్నాడు, కొత్త న్యూ ఫేస్ కోసం వెతుకుతున్నాడు. సో ఫస్ట్ నన్ను చూడంగానే ఆయనకి ఇంప్రెస్ అయిపోయారు. పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్, హైట్ 6 feet, ఫిజిక్ అని బాగానే ఉంది, సో కరెక్ట్గా సరిపోతాడు అని చెప్పారు. సో ఎప్పుడైతే మళ్ళీ నేను క్లాస్లో ఈ ఫైట్స్ నేర్పించడం చూసేసరికి ఇంకా హ్యాపీ అయిపోయాడు. ఇంకేముంది, 6-7 ఫైట్లు పెట్టేద్దాం అని చెప్పేసి సినిమాలో ఒక 6-7 ఫైట్లు పెట్టేశారు. సో అట్లా ఓకే అని చెప్పారు. కానీ బట్ స్పాట్కి వచ్చిన తర్వాత యాక్టింగ్ అంటే ఏంటి, డైలాగ్ డెలివరీ ఏంటి, ఇవన్నీ చాలా నాకు ఇబ్బందులు జరిగింది. కానీ అంటే అసలు సినిమా పైన మీకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? ఒక రకంగా చూస్తే మద్రాస్ అనేది సినిమా, సౌత్ ఇండియాలో మరీ ముఖ్యంగా సినిమా క్యాపిటల్ ఆఫ్ సౌత్ ఇండియా అని చెప్పని అనుకోవచ్చు. అక్కడ అన్ని భాషల సినిమాలు ప్రొడ్యూస్ అయ్యాయి ఆ రోజుల్లో. మీకున్నటువంటి స్కిల్స్ని బట్టి చూస్తే కానీ సినిమాల్లోకి వెళ్ళాలనే ఆసక్తి లేకపోవడం అనేది కొద్దిగా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఎందుకంటే మా బ్యాక్గ్రౌండ్ ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండి. మా మదర్ వచ్చి ఎప్పుడూ ఇంట్లో ఎడ్యుకేషన్ గురించి మనం డిస్కస్ చేస్తాము, అలాంటి ట్రాక్లో ఎప్పుడు ఉన్నాం తప్ప సినిమా ఫీల్డ్కి వెళ్ళాలి లేకపోతే సినిమాలో ఆ టాక్ రాలా. సో ఎప్పుడు ఆ థాట్ రాలా. సరే మొత్తానికి తలరాతిలో ఉంది వెళ్ళాలని, మొత్తానికి సినిమా మీద, వెండి తెర మీద చూడాలని. అది కూడా నేను ఒక పిక్చర్ చేసి వచ్చేద్దాం అనుకున్నానండి. ఒక పిక్చర్ షూటింగ్ జరిగేటప్పుడే నాకు 4-5 ఆఫర్ వచ్చేసి. మొదటి సినిమా తమిళ సినిమానే, తర్వాత వచ్చిన ఆఫర్స్ తెలుగులోకి రావడం, మీరు పెద్ద హీరోగా పెద్ద ఇమేజ్ని, ఫ్యాన్ ఫాలోయింగ్ని తెలుగు సినిమాల్లో సంపాదించి తెలుగు సినిమాల్లోకి ఎలా ప్రవేశం జరిగింది? నాకు 77లో నేను జాయిన్ అయ్యాను. 78 మూవీస్ రిలీజ్ అయిందండి. 78లో 78, 79, 80లో నాకు ఆర్టిస్ట్ భానుచందర్ నాకు పిక్చర్లో విలన్గా, నేను హీరోగా ఆయన విలన్గా కలవడం జరిగింది. సో భాను నేను మంచి ఫ్రెండ్స్ అయిపోయాం, అంటే సేమ్ వేవ్, బికాజ్ అతను కూడా మార్షల్ ఆర్టిస్ట్. సో అట్లా ఆ టాపిక్, కామన్ టాపిక్ మీద కొంచెం ఫ్రెండ్లీ అయిపోయి అతను అన్నాడు, తెలుగు ఎందుకు నువ్వు చేయకూడదు అన్నప్పుడు, నాకు భాష తెలియదు కదా అంటే, ఈరోజు ఏంటి చాలామంది వస్తున్నారు హీరోయిన్లు, భాష తెలియదు వాళ్ళకి, అక్కడ వచ్చి వాళ్ళు నేర్చుకుంటున్నారంటే, నేను అన్నాను హీరోయిన్లో ఓకే, హీరో కాదు కదా అంటే, ఏనేది రూల్ అప్లైస్ టు బోత్ హీరో ఆర్ హీరోయిన్. రేలింగ నరసింహరావు డైరెక్టర్ గారు, భరద్వాజ గారు నాకు బాగా ధైర్యం ఇచ్చి, ఫస్ట్ పిక్చర్ ఇద్దరు కిలాడిలు, అది స్టార్ట్ అయ్యి మధ్యలో అది బ్రేక్ వచ్చి ఆ తమిళ్ షూటింగ్ జరిగేటప్పుడు మళ్ళీ ప్రతాప్ ఆర్ట్స్ రాఘవ గారు వచ్చి తరంగిణి సినిమా కోడి రామకృష్ణ గారితో చేయాలని చెప్పి, నాకు తక్కువ డేస్ అండి, ఐ థింక్ 25 days ఏదో ఉంది గ్యాప్ వచ్చింది. ఆ 25 daysలో నేను సినిమా తీసేస్తా అని చెప్పేసి సినిమా తీసారు. తర్వాత ఒక సాంగ్ ఏదో మళ్ళీ తీసి హైదరాబాద్లోనే. సరే చూద్దాం, దాంట్లో కూడా భానుచందర్ విలన్గా ఉన్నారు అనమాట. సో సరే చూద్దాం అని చెప్పి నేను చాలా యాక్చువల్గా వెరీ క్యాజువల్గా, నేను దాని మీద హోప్స్ పెట్టుకోలే, మంచి సినిమా ఆడుతుంది అని వదిలేసాను. బట్ అనుకోకుండా అది 1 year ఆడింది అది. సో
ఫస్ట్ పెద్ద హిట్ అది, దాని తర్వాత రన్ 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 1 year ఆడింది అనమాట. నేటి భారతం లాంటి సినిమాలు మొదటి 2-3 ఏళ్లలోనే చేశారు ఆ సినిమా కూడా. నేటి భారతం కూడా మంచి ఇంపాక్ట్ చూపించినటువంటి సినిమా. అంటే ఆ అవకాశం ఎలా వచ్చింది? నేటి భారతం యాక్చువల్గా మేము అక్కడ షూటింగ్ చేసేటప్పుడు ఎంఎస్ రెడ్డి గారు ప్రొడ్యూసర్ అప్పుడు పిలిచి, ఇట్లా ఒక కొత్త డైరెక్టర్ ఉన్నాడు, నువ్వు కావాలంటే ఆయనకి హీరోగా వచ్చి నా ఆఫీస్కి రా అంటే మేము ఆఫీస్కి వెళ్ళాను. ఆఫీస్కి వెళ్తే పక్కనే ఒక ఆయన ఎవరో ఉన్నారు, కూర్చోమన్నారు. నీ డేట్స్ పరిస్థితి ఎట్లా ఉందని అడిగారు. అప్పుడు ఐ వాజ్ వెరీ బిజీ అనమాట అండి. అడిగితే లేదండి నాకు డేట్స్ లేవు అంటే, ఈ 3 monthsలో నీకు ఎన్ని రోజులు ఖాళీ ఉన్నాయని అడిగారు. అంటే 3 నెలలు అన్నీ కలిపితే ఒక 18 రోజులు నేను ఖాళీగా ఉన్నాను. మిగతా అంతా డే అండ్ నైట్ అండి. మార్నింగ్ 7 నుంచి నైట్ 2 వరకు మా కాల్ షీట్స్. అది 7 to 1 ఒక ప్రొడ్యూసర్, 2 to 6 ఒక ప్రొడ్యూసర్, 6 to 2 ఒక ప్రొడ్యూసర్. అంత బిజీ అనమాట. అంటే 18 days బ్లాక్ చేయి, పక్కనే ఉన్నాడు కదా ఆయనే డైరెక్టర్ అన్నాడు. టీ కృష్ణ పక్కనే కూర్చున్నారు. సో వెంటనే నేను ఇంట్రొడ్యూస్ గోపీచంద్ గారి ఫాదర్ అనమాట. సో ఆయన పరిచయం చేసి లైన్ నెరేట్ చేశారండి. సో ఐ వాజ్ వెరీ మచ్ ఇంప్రెస్డ్ అండి. ఒక మంచి పోలీస్ ఆఫీసర్. ఆయన చెప్పిన విధానం కూడా ఏంటంటే కమర్షియల్గా కాకుండా చాలా ఒక ఆర్ట్ టైప్ ఆఫ్ ఫిలిం, సోషల్ జస్టిస్ మోటో ఉండి, కమర్షియల్ ఎక్కడ లేదు. నేను అడిగాను, సార్ అప్పుడు 5 songs 5 fights వెళ్తున్న సీజన్ అది, పాటలు లేవు ఫైట్లు లేవంటే పాటలు ఉన్నాయండి బట్ స్టెప్స్ ఏమి ఉండదు, మిమ్మల్ని ఒక యాక్టర్గా నేను దాంట్లో ప్రూవ్ చేస్తా అన్నాడు. టెరిఫిక్ పర్ఫార్మెన్స్ ఇస్తారు మీరు ఒక యాక్టర్గా అని చెప్పి. ఇప్పుడు విజయశాంతి కూడా నాతో యాక్ట్ చేస్తున్నారు. సో విజయశాంతి కూడా హీరోయిన్ దాంట్లో అని చెప్తే ఎందుకో నాకు ఈ సినిమా చేయాలని చెప్పి అనిపించి నేను ఒప్పుకున్నాను. కెరియర్కి ఏదో తమాషగా పాటలు ఫైట్లు అలా వెళ్తున్న ఒక క్యారెక్టర్ని నన్ను ఒక రిబెల్ హీరోగా డైలాగ్ డెలివరీ యాక్టింగ్ పర్ఫార్మెన్స్ చేసింది టీ కృష్ణ గారు. మీకు భానుచంద్ర గారికి మార్షల్ ఆర్ట్స్ విషయంలో ఈ స్టంట్స్ నిజంగా చేస్తారు అనే ఇమేజ్ ఒకటి ఉండేది. అప్పుడు మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మేము చూసేవాళ్ళం. చాలా క్రేజీగా ఫీల్ అయ్యా, ఇలా కూడా జరుగుతుందా, ఇలా కూడా ఫైట్స్ జరుగుతాయా అని అనిపించి. అవన్నీ రియల్ స్టంట్స్? ఆల్మోస్ట్ ఆల్ ఐ కెన్ సే ఒక 90% రియల్ అండి. 10% ఏంటంటే ఏదైనా బిల్డింగ్ టు బిల్డింగ్ జంప్ చేయడం, లేకపోతే అలాంటి ఏదైనా ఉంటే డూపు ఆడడం తప్ప. ఎందుకంటే ఇప్పుడు ఉన్న సేఫ్టీ మెజర్స్ అప్పుడు లేవండి. ఇప్పుడున్న సేఫ్టీ మెజర్స్ కనుక అప్పుడు ఇచ్చి ఉంటే అది నేనే చేసేవాడిని. మీ ఇద్దరు డన్ ఇట్. తెలుగులో కానీ తమిళ్లో కానీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఇట్లాంటివి వచ్చిన తర్వాత ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ని ఎంజాయ్ చేయాలనేటువంటి ఫీలింగ్ సుమన్ గారికి ఎప్పుడైనా వచ్చిందా? ఫ్యాన్ ఫాలోయింగ్ రావడం నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అంటే చాలా అదృష్టంగా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడ వచ్చి నేను చేయడంతో నాకు ఇంత ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చిందని చెప్పేసి నేను చాలా ఒక గిఫ్ట్ నాకు భగవంతుడు నాకు ఇచ్చారని చెప్పేసి ఫ్యాన్స్తో నేను చాలా వెరీ క్లోజ్ వాళ్ళతో. అండ్ బాగా నాకు ఎనీవేర్ ఇటు ఆంధ్ర తెలంగాణ రాయలసీమ ఎక్కడ తీసుకున్నా కూడా ఏపీలో అప్పట్లో నాకు ఫ్యాన్ ఫాలోయింగ్ వచ్చింది. అండ్ ఫ్యామిలీ సబ్జెక్ట్స్ చేయడంతో తర్వాత లేడీ ఓరియంటెడ్ మీరు అందరు చూసారా కొన్ని లేడీ ఓరియంటెడ్ పిక్చర్స్ చేశాను. అంటే కొంచెం లేడీ డామినేట్ చేసేది సింపతి నాకు వచ్చింది. నేటి భారతంలో విజయశాంతి లాస్ట్లో క్లైమాక్స్ తీసుకున్నా అక్కడ చనిపోవడం విజయశాంతిని కాపాడడం కోసం నేను వెళ్తాను. అవును. సో అక్కడ చనిపోవడంతో అయ్యో పాపం అని చెప్పి ఆ సింపతి నాకు వర్కౌట్ అయింది. సో లేడీ ఫాలోయింగ్ ఒక సైడ్లో స్టార్ట్ అయిందండి. సుమన్ పిక్చర్ అంటే లేడీస్ ఓపెనింగ్, లేడీస్ రావడం థియేటర్కి, క్లాస్ మాస్ అన్నీ. అప్పట్లో లేడీస్ మీకు బాగా లెటర్స్ రాసేవాళ్ళు అని చెప్పని మీరంటే చాలా అంటే పడి చచ్చేవాళ్ళు అనేటువంటి ప్రచారం ఉండేది. చాలామంది వచ్చింది. జనరల్గా ఏంటంటే ఆ ఏజ్ ఉన్నప్పుడు టీనేజ్ ఉన్నప్పుడు లెటర్స్ రావడం. బట్ ఫ్రాంక్లీ స్పీకింగ్ ఆ లెటర్స్ అన్నిటికీ నేను జవాబు ఇవ్వాల. ఎవరో ఒక మనిషి, ఎందుకంటే నేను షూటింగ్కి వెళ్ళిపోతాను. సో ఒక మనిషికి పని అప్పచెప్పి వెళ్ళిపోతాం. బట్ మేము ఎవరిని ఎంకరేజ్ చేయలేదండి. ఒకటే చెప్పాం, చూడండి అభిమానిగా మమ్మల్ని చేయండి, ప్లస్ మా పిక్చర్స్కి ఏమేమి ఫీడ్బ్యాక్ ఇవ్వాలో అది ఇవ్వండి. మ్యారేజ్ ఇప్పట్లో ఏమీ లేదు, ఐడియా లేదు. సో ప్రొఫెషన్ మీద ఉన్నాం కాబట్టి మీరు అది మైండ్లో తీసేయండి అని చెప్పాం. దాంతో కొందరు డిసప్పాయింట్ అయ్యారు, కొందరేమో అలాగే కంటిన్యూ అయ్యారు, లాస్ట్ వరకు కంటిన్యూ అయ్యారు. బట్ దేర్ వాజ్ వెరీ గుడ్ ఫ్యాన్ ఫాలోయింగ్, లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్.